కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనంలో, అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టి తిరిగి వచ్చుచున్నాడు. అతను అంటే సూర్యుడు అన్నమాట. సూర్యుడు ఆకాశమున ఈ దిక్కున బయలుదేరి ఆ దిక్కు వరకు దాన్ని చుట్టి తిరిగి వచ్చుచున్నాడు. దేవుడు ఈ సృష్టిని ఎప్పుడైతే సృజించారో, ఆ సృష్టిని సృష్టించింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆయన ఆజ్ఞకు, భగవంతుని ఆజ్ఞకు లోబడి సూర్యచంద్ర నక్షత్రాదులు సమస్తమైనటువంటి సృష్టి, గాలి, సముద్రము సమస్తం కూడా ఆయన ఏదైతే చెప్పారో అదే చేస్తూ ఉన్నాయి. ఆయన మాటకు లోబడి మరి ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఒక్క మానవుడు మాత్రమే దేవుని యొక్క మాటను మీరి మరి అతిగా ప్రవర్తించువాడై ఉన్నాడు.